ప్రస్తుతం భువనగిరి కళాశాలలో ఉన్నాము. 12, 13, 14లో సంక్రాంతి సంబరాలు, అదేవిధంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా అదేవిధంగా ఈ నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న, ఎప్పుడు ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఎవరెవరు ఏంటి అన్నది వివరంగా సార్. సంక్రాంతి సంబరాలు మరియు వివేకానంద జయంతి ఉత్సవాల భాగంగా చిట్టా రాధమ్మ ఫౌండేషన్ ద్వారా చిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ 12, 13, 14 తారీఖు నాడు సాయంత్రం వేళలో 5 గంటల నుంచి ఈ తెలంగాణ గ్రామీణ క్రీడలు మరియు తెలంగాణ సాంస్కృతిక జానపద గీతాలు కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇందులో జిల్లా వ్యాప్తంగా, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఊర్ల నుంచి అంతకు చాలా పెద్ద ఎత్తున కూడా పార్టిసిపెంట్స్ మాకు పేర్లు ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి వివేకానంద జయంతి ఉత్సవాల కార్యక్రమం అక్కడ పులగంటలు వేసిన తర్వాత సాయంత్రం 5 o'clock నుంచి గ్రామీణ వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, అష్టాచెమ్మ కానీ, మనము కనుమరుగైపోతున్న గ్రామీణ ఏవైతే క్రీడలు ఉన్నాయో ఆ క్రీడలను ఈరోజు పిల్లలకి ఏంటంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇవే లోకమైపోయింది. అసలు క్రీడలు అంటే ఏంది, గిల్లిదండ అంటే ఏంది, అష్టాచెమ్మ అంటే తెలియని పరిస్థితులలో దాన్ని కనుమరుగైపోవద్దు. మన తెలంగాణ ఏవైతే క్రీడలు ఉన్నాయో ఆ క్రీడలను మళ్ళీ పైకి తేవాలి, పిల్లలకు నేర్పించాలి అనే ఉద్దేశంతో మా చిట్టా బాలకృష్ణ అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వస్తారు. ఈ 12, 13, 14 తారీఖు నాడు సాయంత్రం పూట కార్యక్రమాలు, ఆట పోటీలు మరియు 7:30 తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, జానపద గీతాలు ఉంటాయి. ఓన్లీ తెలంగాణ గురించే ఈ ఉనికి కోల్పోతున్న ఈ తెలంగాణ క్రీడలను కానీ, పాటలు కానీ ఇవి వెలికిపుచ్చాలనే, బయటికి తీయాలనే ఉద్దేశంతో మా చిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మేము కోరుతున్నాం. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే నినాదంగా గత 24 సంవత్సరాల నుండి ఈ పల్లె సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిట్టా రాధమ్మ ఫౌండేషన్ ద్వారా ఈ సాంస్కృతిక క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కూడా భువనగిరిలో జూనియర్ కళాశాలలో సాయంత్రం 5 గంటల నుండి ఈ కార్యక్రమాలు, భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా చుట్టుముట్టు ఉన్న పల్లె అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న స్థానిక క్రీడోత్సవాల కమిటీ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.